హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. చిక్ బ్రూడింగ్ అప్డేట్ లో పార్ట్ 5 వీడియో ఇది. లాస్ట్ వీడియోలో పిల్లలకి లసోట ఎలా వేయాలో చూసారు కదా. సో ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్ లసోట 8th డే పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనం చేసే ఈ వీడియోస్ అన్నిట్లో ఇది ద బెస్ట్ ఇంపార్టెంట్ వీడియో, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి 8 and 9 డేస్ గురించి. 6th డే లివర్ టానిక్ వేసి 7th డే లసోటా వేసాం. అలాగే 8th and 9th డే వరకు లివర్ టానిక్ని కంటిన్యూ చేయాలి. 8th డే నుంచి పిల్లలని బయట వెదర్కి అలవాటు చేయాల్సి ఉంటుంది. మేమైతే ఇలా చుట్టూ ప్రొటెక్షన్ వాల్ పెట్టి పైనుంచి మస్కిటో నెట్తో లాక్ చేసాం. మార్నింగ్ ఎండ తీవ్రత పెరిగిన తర్వాత పిల్లని బయటికి తీసి ముందుగా అరేంజ్ చేసుకున్న పార్టీషియన్లో పెట్టాలి. మళ్ళీ ఈవినింగ్ వెదర్ కూల్ అవ్వక ముందే బ్రూడింగ్లో పెట్టేసి లైట్ సెట్ చేసుకోవాలి. ఇలా బయట వాతావరణానికి అలవాటు చేయడం వల్ల చిక్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది, అలాగే హైపర్ యాక్టివ్గా ఉంటుంది. ఆల్రెడీ బయట వాతావరణానికి అలవాటు పడతాయి కాబట్టి బ్రూడింగ్ కంప్లీట్ అయిపోయాక ఈజీగా రూమ్ టెంపరేచర్కి వాటి బాడీని అడ్జస్ట్ చేసుకుంటాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తే మేము డే 1 నుంచి 1 month వరకు కంపెనీ ఫుడ్నే వాడతాం. కంపెనీ ఫీడ్లో జొన్నలు, రాగులు, సొజ్జలు, మక్కలు, సోయా, DDGS, రొయ్య పొట్టు అండ్ కొన్ని రకాల ప్రోటీన్ మెడిసిన్స్ ఉంటాయి. పిల్లకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కంపెనీ ఫీడ్లో హెవీగా దొరుకుతాయి. అయితే మధ్యలో అంటే ఒక వీక్ తర్వాత అప్పుడప్పుడు మీకు అవైలబుల్గా ఏ ఫుడ్ అయితే ఉంటుందో ఆ ఫుడ్ని మీరు ఆ పిల్లకి అలవాటు చేసుకోవచ్చు. జస్ట్ అలా టచ్ చేసి వదిలేయండి, పిల్ల అలవాటు పడేలాగా. 8, 9 వరకు లివర్ టానిక్ వేసి 10వ రోజు, 11వ రోజు, 12వ రోజు వరకు నార్మల్ ఫుడ్ అండ్ నార్మల్ వాటర్ ఇచ్చేయండి, అందులో ఏం కలపకుండా. మీరు చూడవచ్చు మా చిక్స్ ఎంత హైపర్ యాక్టివ్గా ఉన్నాయో. మిగతా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.